హలో మామ, నమస్తే. నేనైతే మళ్ళీ అయితే వచ్చేసాను మీ దగ్గరికి. చైతు ఎఫ్ఎఫ్ గేమింగ్ అఫీషియల్. ఓకే మామ, ఈ రోజైతే మ్యాచ్ అయితే ఒక యూట్యూబర్తో అయితే ఆడుతున్నాం. ఆ యూట్యూబర్ ఎవరంటే విజిఐ గేమర్స్, అంటే విష్ణు గేమర్స్ గేమింగ్ ఇంకా అనేది అయితే ఆడుతున్నాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనమైతే టాప్ 10 మ్యాచెస్ అనే ఒక న్యూ థంబ్నెయిల్ అయితే పెట్టాం, కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా రావాలి మా, మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాగ సపోర్ట్ చేస్తేనే చిన్న చిన్న యూట్యూబర్లు కూడా మంచి హై పొజిషన్స్కి వెళ్తూ ఉంటారు మా. అది మా చెప్పేది ఇంతకి. అయితే ఇప్పుడైతే మా డైరెక్ట్గా అయితే క్లాక్ టవర్కి అయితే వెళ్ళిపోతున్నాం. క్లాక్ టవర్లో దిగపోతున్నాం. క్లాక్ టవర్లో మన అయితే గుడ్ ఎగ్జామ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే అయితే కరెక్ట్గా క్లాక్ టవర్లో దిగుదాం. క్లాక్ టవర్లో ఇంటి పైన దిగుదాం అంటే దిగేస్తాడు దిగనవాడు, కానీ ఇంట్లో లోపల నుంచి వెళ్ళి మాత్రం ఇంటి పైకి ఎక్కచ్చు. అప్పుడైతే దిగాడు ఇంటి పైన. మన జనాలు అయితే బాగా క్లాక్ టవర్లో ఉన్నారు ఇప్పుడు టైంలో. అయితే ఇప్పుడైతే ఒకసారి మొత్తం పైకి చూసొద్దాం. మనం ఒకసారి పైకి చూద్దాం. పైన అయితే ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. పైన అయితే ఎవరు లేరు అనుకుంటున్నాను నా దృష్టిలో. సార్ మనకి గన్నులు కూడా ఇక్కడ లేవు, మనకి గన్నులు కూడా. సార్ గన్నులు కూడా తీసుకుందాం వెళ్దాం. ఓకే మామ, గన్స్ కూడా తీసుకుందాం వెళ్దాము. గన్స్ కూడా తీసుకుని ఒకసారి గన్స్ అయితే మనకు దొరకట్లేదు. ఇక్కడ గన్స్ అయితే ఉన్నాయి, ఆ గన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఉన్నది అక్కడి నుంచి ఆడు ఎవడో తీసుకున్నాడు దాన్ని, మనం అక్కడ వదిలేసాం కదా. వేస్తున్నాడు మావాడు, వేస్తున్నాడు మావా. విష్ణు అన్న అయితే వచ్చి కొట్టేసాడు. అదిగో విష్ణు అన్న, విష్ణు బ్రో అనేది. విష్ణు బ్రో ఎంతకలై విష్ణు బ్రో అది. అవును చెప్తున్నాను చూడండి. ఇది సంగతి ఇలా జరిగిందనమాట. మనమైతే ఒకసారి ఇంకొకరికి రివైవ్ ఇవ్వాలి. ఆ పర్సన్కి రివైవ్ ఇచ్చేసాడు బాయ్ అయితే. బ్రో విష్ణు బ్రో అయితే రివైవ్ ఇచ్చేసాడు. ఓకే, అదిగా సరిపోయింది మ్యాచ్. ఇంకా చివరికి వచ్చేస్తుంది. 41 మంది ఉన్నారు. 0 kills ఫర్ ఎవర్. విష్ణు అన్నది అయితే ఇప్పుడు కిల్ వచ్చింది అనుకుంటా. అదన్న మరి సంగతి అయితే. ఇంకా మనైతే వస్తున్నాడు. ఫోన్లో ఇచ్చేద్దాం, మనకి ఏం పోయింది. లూడేగా లూడు మనం తీసుకోలేదు అయితే. ఓకే గైస్, ఇది సంగతి. ఏజీకి అయితే ఇవాళ స్కిల్ అయితే వచ్చేసింది. ఏజీకి ఇంకోసారి వెళ్ళినప్పుడు ఏజీ అయితే ఏజీతోనే వాడతాను. ఎవడు పడ్డాడు మనోడు, వాడికి రివైవ్ ఇద్దాం. రివైవ్కి అయితే వెళ్తున్నాం మనం. రివైవ్ ఇస్తున్నాను. ఏదో పని మీద ఆయన కొట్టే పని మీద ఉన్నాడు విష్ణు బ్రో అయితే. మనకి ఏమో ప్రైస్ మన దగ్గర అయితే ఎవడో దిగుతున్నాడు. మన దగ్గర దిగుతున్నాడు అయితే సంగతి అయితే. ఇక్కడైతే లూట్ ఉంది గైస్. ఇక్కడైతే లూడ్ అయితే తీసుకున్నాం. మెడికెట్ తీసుకున్నాం, పవర్ మెడికెట్. పైన అయితే మనోడు ఎవడో వేస్తాడు, మనోడిని అయితే వేసారైతే. పైన మన విష్ణు అన్నని అయితే వేస్తారు, కానీ మనోడు కాపాడుకుంటారు కదా మా. కింద అయితే నాకు ఎవడో ఉన్నట్టుగా అర్థమవుతుంది, కానీ వాడు ఎక్కడ ఉన్నాడు అర్థం కావట్లే. వచ్చట్లే, అందులో ఉన్నారు అనుకుంటున్నాను నేను. సో దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసి చూద్దాం మందిలో ఎవరైనా ఉన్నారో లేరో. నాకు తెలిసిండి వీళ్ళు కొట్టేసి ఉంటారు విష్ణు అన్నప్పుడు. మా పరిస్థితి ఇంకా ఎవరైతే వీడియో అయితే సూపర్ ఉండిపోతుంది, కాబట్టి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, షేర్ చేయకపోతే షేర్ కూడా చేసేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసేయండి. మనకి సబ్స్క్రైబర్లు వస్తారు. వ్యూస్ కూడా ఫుల్గా వీడియో చూడండి మావా. మీకు నచ్చుద్ది మావా, నచ్చుద్దని అనుకుంటున్నా. ఫుల్ వీడియో అయితే చూడండి, గ్యారెంటీ చెప్తున్నాగా. ఫుల్ వీడియో చూడండి.
వీడియో చూసి మన సపోర్ట్ చేయడం చెప్తున్నాను కదా. వీడియో చూసి మన కూడా సపోర్ట్ చేయడం. ఏదో దొరికింది కత్తెట్టుకుని అలా వెళ్దాం. అది మన వాళ్ళు ఎవరు లేరు. మన విష్ణు బ్రో కూడా ఉన్నాడు అనుకుంటా. ఎక్కడ ఉన్నాడు విష్ణు బ్రో కూడా? పైన ఉన్నాడు. అది మా సంగతి. అయితే ఇంకా ఏంటంటే మన దగ్గర చచ్చిపోయాడు కదా, రివైవ్ ఇచ్చేద్దాం. రివైవ్ అయితే ఇచ్చేసాము. బతికేసాడు. అది ఇక్కడ ఎవడో ఉన్నాడు, ఆయన అయితే వేస్తున్నారు. ఇక్కడ గ్లోవాల్ వేసారు మనకి. అడ్డుగా గ్లోవాల్ ఉన్నా ఏమున్నా కానీ మనకు పని అవ్వదుగా. అంటే తీసేసా, అడ్డు ఉండకూడదు. ఒకసారి అయితే పైకి వెళ్దాము. పైకి అప్స్టేర్కి అయితే వెళ్దాము. ఒకసారి అప్స్టేర్కి వెళ్ళి పైన ఏం జరుగుతుంది అనేది చూద్దాము కొంచెం కొన్నాక. ఇప్పుడైతే ఒకసారి అలాగే ఇలా కింద అంతా చూసి అది ఇప్పుడైతే ఇంకా అంటే అక్కడి నుంచి అయితే ఇంకా క్లాక్ టవర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. మన విష్ణు బ్రో కూడా క్లాక్ టవర్కి వెళ్తున్నాడు. క్లాక్ టవర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను నేను. అదేమో క్లాక్ టవర్కి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ కిల్లులు దొరకట్లేదు. నాకు ఒక్క కిల్లు కూడా వచ్చేయలేదు. ఏంటో అర్థం కావట్లేదు. ఈ డబ్బా అనేది పగల కొట్టేసి వెళ్దాం. ఒక్క టైం వేస్ట్ అయితే మనకి ఇక్కడ. అది ఇంకా క్లాక్ టవర్కి అయితే వెళ్ళిపోదాం. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏమనుకోద్దు. వాయిస్ అయితే కొంచెం డ్యూరింగ్గా ఉంటుంది, ఎందుకంటే మధ్యలో కట్ అవుతూ ఉంటుంది. అయితే ఏమనుకోద్దు వాయిస్. మన వాళ్ళు అయితే ఇద్దరు అద్దుగా ఆడ దొరికాడు. అది ఆడేమో ఎవడో వస్తున్నాడు మొన్న. ఇది కూడా వేసుకోవాలి మనం. ఆడు ఎక్కడున్నాడు ఆడెవడో. ఎక్కడ ఉన్నాడు వాడు ఎక్కడ ఉన్నాడు అనుకున్నాను. ఆడైతే ఇక్కడ ఉన్నాడు. మన ఇప్పుడైతే మన విష్ణుబ్రో ఇవ్వాలి. విష్ణుబ్రో ఎవరన్నా వేస్తున్నాడు. 6 కిల్లులు కొట్టాడు విష్ణుబ్రో అయితే. 6 కిల్లులు కొట్టాడు విష్ణుబ్రో అయితే. ఇంకా 6 కిల్లులు విష్ణుబ్రో. మనోడైతే ఇంకా రివైవ్ ఇవ్వాలి తప్పదు. 7 చచ్చిపోతామన్నాడు. వాడు కూడా గ్లోవాల్ వేస్తాడు. రేపు వస్తున్నాడు, దగ్గరికి వచ్చేసాడు. అయిపోయింది మనోడి పని కూడా అయిపోయింది. మన విష్ణు బ్రోని ఇంకా రివైవ్ ఇవ్వాలి. విష్ణు బ్రో రివైవ్ కార్డులో విష్ణు బ్రో రివైవ్ ఇవ్వాలి మనకి. ఓకే ఇందాక ఇంతటి దాకా వీడియో చూసిన వాళ్ళు అయితే బాగుందనుకుంటున్నాను నేను. కాబట్టి లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కూడా కొట్టేయండి. కొన్ని రోజుల్లో మన వాళ్ళని కొంతమంది యూట్యూబర్స్ని కలిసి ఇంకా నేను లైవ్ ఎలా పెట్టాలి అని అయితే అడుగుదాం అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. ప్లీజ్ 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోవాలి మనకి. నెక్స్ట్ మనోడికి అయితే వేస్తున్నాడు మనోడిని. విష్ణు బ్రో అయితే ఎవరో వేస్తున్నారు. విష్ణు బ్రోకి అయితే డబ్బులు కొడదాం. ఒకసారి 50 కొడదాం. దింపేశాడు విష్ణు బ్రో అయితే. వేరే బ్రోని దింపేశారు. నమ్మడం దింపేశారు. ఏ బ్రో దింపాడు? ఇంకో బ్రో ఉన్నాడు కదా, ఆడు అక్కడ పాయింట్ దగ్గర నుంచి దింపేశాడు మన. ఓకే పర్లేదు, మనకి ఎటువంటి ఛాన్సెస్ అయితే వచ్చినా కానీ ఎట్టి పరిస్థితిలోనూ పర్లేదు. అక్కడైతే మన ఒక ఇద్దరైతే వేయటం జరుగుతుంది. షర్ట్ దిగలేదు. కరెక్ట్గా పైన 2వ దాని మీద దిగుదాం అనుకుంటున్నాను. దిగుదాం అనుకునే సరికి 2వ దాని మీద కాదు కదా, 1వ దాని మీద కూడా దిగలేదు. అది ఇప్పుడైతే మనం అటువైపు మీద రూట్ వెళ్ళొద్దాం. అన్నది దొరికింది. మంచి గన్స్ కావాలి మనకి. ఏంటంటే చెప్పేది నేను ఫస్ట్ మీరు మ్యాచ్లోకి వెళ్ళి ఆడాలంటే మంచిగా మీరు సపోర్ట్ అయితే నీకు ఉండాలి ఒక 4 సపోర్ట్ ఉన్నారంటే మాత్రం నీకు మ్యాచ్ అయితే ఈజీ కొట్టగలవు. అది చెప్తున్నాం కదా, మ్యాచ్ అనేది జాగ్రత్తగా కొట్టగలవు. మ్యాచ్ చివరి దాకా ఉండాలి అప్పుడే నీకైతే మంచి స్కోర్ అయితే వస్తుంది.
లేకపోతే వేస్ట్ నువ్వు వాడి జాగ్రత్తగా ఆడాలి మావ. అటు ఇటు చూసుకుని ఎటువైపు నుంచి కిల్ వచ్చినా కానీ వేసేయాలి, అలా ఉండాలి మావ. ఓకే మావ, అయితే ఇంకా ఆ సోదరునికి కానీ మ్యాచ్లో మాట్లాడుకున్నాం, మ్యాచ్ మాటలు. మావ అయితే మనోడు మళ్ళా ఇంకోటి ఎవడు పోయాడు మావ. మనకు కష్ట మాటలు పోయిన వాళ్ళని బతికిచ్చే పనిలోనే ఉన్నట్టు అంటారు కొట్టకుండా. ఒకసారి మా చేసుకున్నాం. ఎవడో కొడుతున్నాడు మా మనల్ని అయితే ఎవడో కొడుతున్నాడు. మనమైతే రివైవ్ ఇవ్వాలి, వాళ్ళందరికీ రివైవ్ అయితే ఇవ్వాలి. మన దగ్గరికి అయితే బాంబులు అయితే వేస్తున్నారు, బాంబులు వేశారు. టార్గెట్ మామ చెప్పేసాం కదా, టార్గెట్ అది కింద నుంచి వెనకాల నుంచి దూగాడాడు, మన దగ్గరికి వచ్చాడు. టార్గెట్ మా చెప్తున్నాం కదా మామ. మన అయితే ర్యాంక్ పుష్ +9 వచ్చింది. మళ్ళీ అయితే విష్ణు మా వాళ్ళతో అయితే ఇంకో మ్యాచ్ ఆడదాం. విష్ణు బ్రో వాళ్ళతో వచ్చేసారు. విష్ణు బ్రో వాళ్ళు సంగతంగా మ్యాచ్లో అయితే వెళ్ళిపోదాం. మనకి అన్నీ దొరుకుతున్నాయేమో ఇంకా ఎందుకు కానీ లక్క బాగానే ఉంది మా. ఇంకా మనతో విష్ణు బ్రో వాళ్ళతో లక్క బాగానే ఉంది మావా. ప్లీజ్ మా ఇంకా సపోర్ట్ చేయండి మావా నాకు. మళ్ళీ అయితే మ్యాచ్లోకి అయితే వచ్చేసాం మా. మ్యాచ్లో అయితే ఫస్ట్ మార్చాల్సింది ఏంటంటే సారీ ఒక మామ అయితే ఇంకో మ్యాచ్లోకి అయితే వచ్చేసాను. అది మా దగ్గరికి అయితే ఇంకో మ్యాచ్లోకి అయితే వచ్చేసాను మా. ఏమనుకోద్దు మా, 2 మ్యాచెస్ అయితే ఇవాళ చూపిస్తాను. 2 మ్యాచెస్ అయిపోయింగానే వీడియో అయితే ఫినిష్ చేసేస్తాను ఈరోజు వీడియో. రేపొద్దున్న మళ్ళా 2 వీడియోస్ పెడతాను. దీనికైతే లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను మా. దీనికైతే ఒక 100 లైక్స్ అయితే రావాలి. 5 సబ్స్క్రైబర్స్ 100 లైక్స్ అయితే రావాలి. 10 సబ్స్క్రైబర్స్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఓకే మా, 10 సబ్స్క్రైబర్స్ 100 లైక్స్ అయితే దీనికి టార్గెట్ అయితే పెడుతున్నాను. చూసుకోండి మా. ఇంకా అసలే మా వాళ్ళతో కూడా ఆడట్లే, విష్ణు బ్రో వాళ్ళతో ఆడుతున్నాను. సౌండ్ అయితే కొంచెం వైబ్రేట్ వచ్చేస్తుంది మా. తగ్గించుకుంటున్నాను కొంచెం. ఓకే ఉంచాలి వాయిస్, ఉంచాలి సౌండ్ ఎఫెక్ట్స్ ఉంచాలి, వాయిస్ ఉంచాలి. ఇక మా ఇది మా ఇక్కడ కూడా దిగుతున్నారు మా. ఇక్కడ కూడా దిగుతున్నారు మనకైతే ఇక్కడ కూడా దిగుతున్నారు మా. అదేంటంటే ఇక్కడ కూడా దిగుతున్నారు మా. ఇక్కడ కూడా ఇంకా అదిగో మా ఆడ దిగాడు మా. అదే ఫస్ట్ అయితే మనకి 2వ మ్యాచ్లో అయితే ఒక కిల్ అయితే వచ్చింది మా. ఫస్ట్ కిల్ పైకి వెళ్దాం. పైన ఇంకా ఎవరైనా మనకి కిల్స్ దొరుకుతారేమో. పైకి వెళ్ళి కూడా వచ్చేసేద్దాం. గ్లావాలంటే కూర్చొని గ్లావాలను కొట్టేద్దాం. గ్లావాలు అయితే పోయింది ఏమో. అలా వెళ్దాం ఒకసారి ఎదురుకి వెళ్ళి. ఒకసారి మార్చాం. ఒకసారి ఎదురుకైతే వెళ్దాం. ఒకసారి ఇక్కడైతే అంత బాగానే ఉంది. అంటే అంతా బాగానే ఉంది. షెడ్యూల్ కూడా అంతా అక్కడి నుంచి అయితే అప్పుడు దిగుతున్నాడు మన వాళ్ళు. వాడు కూడా ఇక్కడేమో బాగానే ఉన్నాయి. ఎవరు లేడు ఇక్కడ టైంలో. పైన ఏమో అదే ఈయన్ని కొట్టారేమో మన చూడలేదు, అస్సలు చూడలేదు. వాడు అసలు అక్కడ ఉన్నాడని కూడా చూడలేదు నేను అసలు. అమ్మ బాబా రవి ఇచ్చింది బాబా, ఇప్పటికే రవి ఇచ్చింది అంటే మనమైతే ఇప్పుడు వెళ్ళి మన విష్ణు బ్రోకి అయితే రవి ఇచ్చేయాలి. విష్ణు బ్రోకి వెళ్ళి రవి వేద్దాం. మళ్ళీ విష్ణు బ్రోకి రవి ఇస్తే విష్ణు బ్రో అయితే వచ్చేస్తాడు. ఇచ్చేసారు విష్ణు బ్రోకి అయితే రవి ఇచ్చేసారు అనమాట. ఓకేనా, విష్ణు బ్రోకి అయితే రవి ఇచ్చేసింది తనైతే. ఓకే, విష్ణు బ్రోకి అయితే రవి ఇచ్చేసాము. ఇంకా అందరూ ఓకే
అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ ఎవడో ఉన్నాడు ఫస్ట్ అయితే మెడికెట్ వేసుకోవాలి. ఫుల్ కొట్టాడు. డ్యామేజ్ మాత్రం సగానికి సగం పడింది మామ. అసలు ఏం మామ మరి అంత దిగింది మామ, చాలా దిగింది డ్యామేజ్. ఎవడాడు అసలు ఎక్కడున్నాడు కనిపించట్లే మా. అసలు ఆడు ఎక్కడున్నాడో కూడా కనిపిస్తలేదు. వీళ్ళు ఇస్తారు మా వేస్తారు అయితే మొన్న ఇవ్వాలి ఇప్పుడు. సో 120 అయితే ఇచ్చేసారు. సింగానే 20 అయితే వచ్చేసింది. మళ్ళీ మనం భీమా శక్తిలోకి అయితే ఇందాక కూడా మనం భీమా శక్తిలోకి అయితే దిగాం. ఇప్పుడు కూడా భీమా శక్తిలోనే దిగుతున్నాం. దిస్ ఈజ్ ది లాస్ట్ మ్యాచ్ మా. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టకపోతే ఒకసారి లైక్ కొట్టేయండి. ఇంకా ఎవరైనా కామెంట్స్లో మీ పేరు కనుక ఉంటే నేను చదువుతాను మా. నెక్స్ట్ టైం ఇదేంటి మా, ఇదే మా కూర్చున్నానేంటి మా. కూర్చున్నానంటే నాకు అర్థం కావట్లే. ఈ టైంలో నాకేం అర్థం కాలే. నేను ఎందుకు కూర్చున్నాను కూడా. మనోడైతే వెళ్ళాలి రివైవ్కి. ఇస్తాడు. ఇది ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ రివైవ్ ఇచ్చేస్తాడు. మనం ఇక్కడైతే పని అయ్యేలా లేదు. మనకి చాలామంది ఉండి సంభాషణలు. ఓన్లీ సింగిల్ మెంబర్ ఉన్నాడు టీంలో. కాబట్టి మ్యాచ్కి అయితే వేరే ప్లేస్కి అయితే మనం పెట్టాం. రివైవ్ సైడ్ అయితే వెళ్ళిపోతాడు. లేకపోతే రివైవ్ సైడ్ ఒకటి బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి మనకైతే రివైవ్ ఇచ్చేస్తాడు. ఫస్ట్ తీసుకుని బ్రోకి అందరికి ఇచ్చేసి మనకు కూడా రివైవ్ ఇచ్చేసి ఇంకా వస్తాడు. మన దగ్గర ఇస్తాడనమాట. ఇస్తాడు తెలీదు, ఎవరికి ఇవ్వలేదు. 200 మన దగ్గర అయితే 200 ఉన్నాయి. అమ్మా ఎవడ వచ్చామా వేస్తాడు మా. మనోడైతే వేస్తాడు. మనోడి దగ్గరికి అయితే ఇప్పుడు 400 అయితే వచ్చేస్తే ఈయన వేస్తాడు మా. ఓకే మా, మ్యాచ్ అయితే అయిపోయింది కాబట్టి బాయ్ బాయ్.